అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మరిపేట బంగ్లా తాళ్ళావుకల్లో మన రైతన్న బంతిపూల సాగు అయితే చేస్తూ ఉన్నారు. సో దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఎందుకంటే మార్చి నెల 2026లో సాగు చేస్తారు కాబట్టి ఈ మార్చి నెలలో ఎంతకు డిమాండ్ ఉంది, ఒక కేజీ ఎంతకు పోతుంది, పూర్తి సమాచారం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అండి. ఒకసారి మీ పేరు చెప్పండి. నా పేరు సోమేశ్వర్ అండి. సోమేశ్వర్ అన్న, మీరు ఎన్ని ఎకరాల్లో బంతి పూలు సాగు చేశారు? మీరు ప్రస్తుతానికైతే 1 ఎకరంలో బంతి పూలు సాగు చేస్తున్నా. ఇది పెళ్లిళ్ళకి సీజన్ అని ప్రస్తుతం మార్చిలో పెళ్లిళ్ళు ఉన్నాయి, సాగు చేస్తున్నా. ఏ కలర్ ఉన్నాయి దీంట్లో? వెల్లో రెడ్ బంతిలు రెండే కలర్లు. ఇప్పుడు మీరు ఎలా పెంచుకున్నారు? మీరు నర్సరీలో పెంచుకున్నారా లేదా నారు కొనుక్కొని? నర్సరీలో తెచ్చిన నారే ఇది. బెంగళూరు నుండి తెప్పిస్తాం. బెంగళూరు వెరైటీ ఇది. బెంగళూరు వెరైటీ. 3 రూపాయలు ఒక మొక్క పడుతుంది. 1 ఎకరానికి 10,000 మొక్కలు పడతాయి. 1 ఎకరానికి 10,000 మొక్కలు. 30,000కి నారకే పోతుంది. బోధ దొరికేటప్పుడు ఎంత ఉంటుంది డిస్టెన్స్? ఇది బోధకు అందరు వచ్చేసరికి 4 ఫీట్లు పెడతారు. నేను వచ్చేసరికి 5 ఫీట్లు పెట్టుకున్నా. 5 వెడంగా ఉంటే కూలోళ్ళు పోయడానికి కూడా కొద్దిగా ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు మొక్క ఎంత ఫీట్ ఉంది? మొక్కకు వచ్చేసరికి 2 ఫీట్లు. 2 ఫీట్లకు డ్రిప్ పైప్ కి ఇటు అటు పెట్టుకున్నా. అట్లా పెట్టుకోవడం ద్వారా 10,000 మొక్కలు పట్టినాయి. 10,000 మొక్కలు పడ్డాయి. ఇప్పుడు రోజు ఎంతగా కటింగ్ అవుతున్నాయండి? ప్రస్తుతానికి ఒక 10 రోజులు కటింగ్ ఆపేసాము. దానివల్ల ఇది థర్డ్ కటింగ్ అన్నట్టు. థర్డ్ కటింగ్ వచ్చేసరికి మన ఎకరానికి వచ్చేసరికి ఒక 20 క్వింటాల దాకా తెగుతున్నాయండి. ఎకరానికి 20 క్వింటాలు అంటే ఒక 10 రోజులు ఆపడం వల్ల ఇట్లా అయింది. ఒక థర్డ్ కటింగ్ ఇది కొద్దిగా ఎక్కువ వెళ్తుంది. ఎంత పోయిందండి? ఎంత అమ్మారు మీరు? ఎంత కోసారు? ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చేసరికి మనకి శివరాత్రి ఆ టైంలో పెళ్లిళ్ళు స్టార్ట్ అయినాయి. ఆ టైంలో రేట్ ఉండేది 30-40 రూపాయలు ఉండేది కేజీ. ఇప్పుడు 10 రోజులు ఆగడం వల్ల ఏమైందంటే అందరి రైతుల తోటలు ఒకేసారి వచ్చేసాయి. ఇప్పుడు ప్రస్తుతానికి డిమాండ్ లేదు. 20 రూపాయలకి కిలో ఇస్తున్నాం. 20 రూపాయలు కేజీ ఇస్తున్నారు. ఇప్పుడు ఒక్కసారి మొత్తం కూడా క్రాప్ కట్ అయితే ఎకరం మొత్తానికి ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉందండి? ఇప్పుడు ఈ థర్డ్ కటింగ్ లో 20 క్వింటాలు వెళ్తున్నాయండి. దానికంటే ముందు 2 కటింగ్ లో కూడా 20 క్వింటాలు వెళ్ళింది. 3 కటింగ్లకు 40 క్వింటాల్ దిగుబడి ఇప్పుడు అవునండి వచ్చింది. ఫ్లవర్ కి ఇది వర్షం వచ్చింది. ఈ ఫ్లవర్ మచ్చ రాకుండా ఉంటే మనకి 80 క్వింటాలు వస్తుంది ఎకరానికి. ఇంకో 40 క్వింటాలు కూడా వస్తుంది. చివరి వరకు 80 క్వింటాల్ దిగుబడి 1 ఎకరానికి. అవునవును. అందరూ దానికంటే ఎక్కువ 150 తీసే వాళ్ళు కూడా ఉన్నారు మన అనంతపూర్ సైడ్, మదనపల్లి సైడ్. మనం ఇక్కడ అంత ఎక్స్పర్ట్ కాదు. మన ఇక్కడ తెలంగాణ ఉన్నంతలో మీరు చేస్తున్నారంటే గ్రేట్ అండి. ఎందుకంటే ఈ సమ్మర్ లో అంతగా డిమాండ్ ఉండకపోవచ్చు. ఒకసారి డిమాండ్ పెళ్లిళ్ళు ఉంటేనే డిమాండ్. పెళ్లిళ్ళు లేకపోతే అసలు ఎవరు తీసుకోరు. ఎవరు దానికి యూజ్ ఏమి ఉండదు. ఇది పూలు 1 ఎకరానికి మనం ఈ మొత్తం సాగు చేయాలంటే ఎంత వరకు ఖర్చు వచ్చే అవకాశం ఉంది? 1 ఎకరానికి వచ్చేసరికి మనకు 70 నుంచి 80 వేల ఖర్చు వస్తుందండి. కూలోళ్ళు మొక్కలు తేవడే 30,000 ఖర్చు అవుతుంది. పై మందులు కింది మందులు అంతా వచ్చేసరికి 80,000 దాకా వస్తుంది. మంచిగా పెట్టుబడి చేసి పండించాలనుకుంటే 80 క్వింటాలు తీయాలంటే 80,000 ఖర్చు అనేది కంపల్సరీ వస్తుంది 1 ఎకరానికి. సో ఇప్పుడు మీరు 80 క్వింటాలు పండించాలంటే 80,000 ఖర్చు అవుతుంది. అవును. ఇప్పుడు మీరు వేయడం ఎన్నోసారి ఇది? నేను వేయడం ఇది 4 సంవత్సరాలు చేస్తున్నాను. 4 సంవత్సరాలు చేస్తున్నారు. సో ఎన్నిసార్లు మీకు నష్టాలు రావచ్చు, ఎన్నిసార్లు లాభాలు రావచ్చు? నేను 4 సంవత్సరాల్లో నేను దాదాపుగా 10 నుంచి 12 సార్లు వేసాను. దాంట్లో నాకు 4 సార్లు పెట్టుబడి కూడా రాలేదు. అంటే ఇది ఒక లక్ పంట. వస్తే బాగానే వస్తాయి, లేకపోతే రాదు. జాక్పాట్ లాంటిది. జాక్పాట్. మార్కెట్ లో డిమాండ్ ఉంటే డిమాండ్ ఉంటది, పెళ్లిళ్ళు ఉంటాయి అనుకుంటాం. కానీ అందరు రైతులు ఒకేసారి వేయడం వల్ల 20 రూపాయలు 15 రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది. అదే కొన్ని సార్లు ఏప్రిల్ మే నెలలో పోయిన సంవత్సరం మనం 50-60 రూపాయలకు అమ్మినాం. అలాగే అమ్ముతామని మనం స్టెప్ బై స్టెప్ ఇంకో ఎకరం కూడా వేసుకున్నాం. ఇంకో 20 రోజులకు వచ్చే స్టెప్ ఒకటి ఉంది. ఇంకో నెల రోజుల్లో ఏప్రిల్లో వచ్చే స్టెప్ ఇంకోటి ఉంది. అట్లా స్టెప్ బై స్టెప్ వేసి ఒక దాంట్లో పోతుంది, ఒక దాంట్లో వస్తుంది. సో మొత్తానికి అయితే నష్టం రాకుండా ఉండేటట్టు నష్టం రాకుండా ఉండడానికి రైతు ట్రై చేస్తాడు. కానీ కొన్నిసార్లు బంతిపూల్లో నష్టం వస్తుంది, లాభాలు కూడా అంతే వస్తాయి. బంతిపూల సాగు రైతుకు మీరిచ్చే సలహా ఏమిటన్నా? బంతిపూల సాగు మన తెలంగాణలో అంతగా చేయట్లేదు. చేసేది మొత్తం మన బెంగళూరు సైడ్ నుంచి వస్తున్నది. మనం ఇక్కడ కూడా పండించి మనం లోకల్లో పెద్ద పెద్ద సిటీస్ దగ్గర ఉండి అమ్ముకుంటే రైతులు మంచిగానే ఉంటది. మొత్తం ఇంపోర్టెడ్ ఫ్లవర్స్ అంటే ఇంపోర్టెడ్. ఇక్కడ ఎవరు పండియట్లేదు రైతులు. ఇప్పుడు మీరు పండించే వాటిని ఎక్కడ అమ్ముతారు మీరు? నేను ఖమ్మం దగ్గర ఖమ్మంకి వెళ్తున్నాయి. రోజుకు గిట్టుబాటు ఈసారి తక్కువనే అవుతుంది ట్రావెలింగ్ ఇట్లా ఖర్చు తక్కువ. సో చూశారు కదండి, అన్నగారు చెప్తున్న దాన్ని బట్టి ఇది జాక్పాట్ లాంటిది. అన్ని సీజన్లో అనుకూలంగా ఉండదు. సో ఈసారి రైతులు సాగు చేసే వాళ్ళు ఎక్కువయ్యారు కాబట్టి మార్కెట్లో పెళ్లి సీజన్ లేదు కాబట్టి డిమాండ్ కూడా తక్కువ ఉందని మార్చి 2026లో 20 రూపాయలకైతే అమ్మడం జరిగిందని రైతు గారు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఏప్రిల్ మేలో వచ్చే పంట కూడా తను స్టెప్ బై స్టెప్ వేయడం జరిగింది కాబట్టి రైతుకు ఏ విధంగా గిట్టుబాటు వస్తుందో మనం ఇంకొక వీడియోలో పూర్తి సమాచారం కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే నెక్స్ట్ వీడియో చేసే ప్రయత్నం చేద్దాం.